ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోని 1 మంత్ వరకు ఫ్రీగా ఏ విధంగా చూడొచ్చు. ఇది అఫీషియల్గా అనమాట. మనం ఎటువంటి క్రాక్ కానీ ఏం చేయట్లేదు అండ్ ఎటువంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయట్లేదు. అఫీషియల్లీ మీకు ఉండే అమెజాన్ అకౌంట్ ద్వారానే మీరు అమెజాన్ ప్రైమ్ అండ్ అమెజాన్ మ్యూజిక్ ఇలాంటివి 1 మంత్ వరకు ఫ్రీగా చూడొచ్చు అనమాట. సో ప్రతి అకౌంట్కి ఇది 1 టైమే అవుతుంది అనుకుంటా. సెకండ్ టైం కూడా మీకు ఆఫర్ వస్తే ఇంకా సో అది మీరు లెక్క అనమాట. అది సో ఇందుకోసం మీరు ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, దీంట్లో అమెజాన్ ఇండియా షాప్ అనే యాప్ ఉంటుంది కదా. సో అందరి మొబైల్లో మేబీ అప్లికేషన్ ఉండే ఉంటుంది. సో ఒకసారి ఓపెన్ చేసుకోండి అండ్ ఈ విధంగా మనకి హోమ్ పేజ్ మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు డౌన్ సైడ్ కింద సో రైట్ కార్నర్లో సో మెనూ ఆప్షన్ మీకు ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా మీకు వస్తుందన్నమాట స్క్రీను. ఇక్కడ మీకు చూడండి, ఫస్ట్ ఆప్షన్ మీకు ఉంటుంది ప్రైమ్ డీల్స్ అండ్ మొబైల్స్ ఉంటుంది. సో ప్రైమ్ పైన ట్యాప్ చేయండి. సో ప్రైమ్ పైన ట్యాప్ చేయగానే మీకు కింద ఇక్కడ ట్రై ప్రైమ్ అని వస్తుంది, కనిపిస్తుందా? ట్రై ప్రైమ్. సో దీనిపైన ట్యాప్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతానికి మన అకౌంట్ జనరల్ అకౌంట్, ఇది అమెజాన్ అకౌంట్. సో మీరు ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత మీకు కింద కనిపిస్తున్నాయి ప్రైమ్ వీడియో, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ మ్యూజిక్, ఇవన్నీ మీకు యాక్సెస్ మీకు ఉంటుందన్నమాట వాటికి. దీనిపైన ట్యాప్ చేద్దాం. ట్రై ప్రైమ్. ఇదిగోండి యూత్ ఆఫర్ అని చెప్పి ఉంది. సో యూత్ ఆఫర్ అంటే 18 ఏళ్ళ నుంచి 24 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రైమ్ మెంబర్షిప్ 50% ఆఫ్ వస్తుందన్నమాట అది. సో మనకి బేసిక్గా 1 ఇయర్కి ఎంత ఉంటుంది? 1499. సో ఈ 1499 కాకుండా వాళ్ళకి ఆఫ్ అనమాట. అంటే 750 రూపీస్కి వాళ్ళకి 1 ఇయర్ వరకు అమెజాన్ ప్రైమ్ అనేది అందుబాటులో ఉంటుంది. సో మ్యాక్సిమం కాలేజ్ స్టూడెంట్కి అనమాట ఇది. వాళ్ళు ఏంటంటే ఐడి ప్రూఫ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ కాలేజ్ ఐడి కానీ ఇంకేదైనా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ వెరిఫికేషన్కి ఇస్తే వాళ్ళకి ఆఫర్ అనమాట ఉంటుంది ఆ అకౌంట్కి. ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది ట్రై ప్రైమ్ ఫ్రీ అని ఉంది. ఇదిగోండి స్టార్ట్ యువర్ 30 డే ఫ్రీ ట్రయల్ ఉంది. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్రైమ్ వీడియోలో అంటే అమెజాన్ ప్రైమ్లో మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అనుకున్నప్పుడు 1 మెంబర్షిప్ అండ్ మెనీ బెనిఫిట్స్ అన్నాడు. ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే ఇక్కడ మనకి ఇవ్వండి మీకు స్టార్టింగ్గా చూపిస్తూ ఉన్నాడు. అండ్ డెలివరీ ఫాస్ట్గా అవుతుంది అండ్ మ్యూజిక్ ఇదిగోండి డెలివరీ 1 డేకి అవుతుందంట. అండ్ ప్రైమ్ వీడియో మనకి పర్మిషన్ ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోకి. అండ్ ఐసిఐసి అమెజాన్ పే కార్డు మీకు ఉన్నట్లయితే ఎవ్రీ టైం మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి 5% డిస్కౌంట్ అనమాట వస్తుంది, అప్ టు అన్లిమిటెడ్. అండ్ అమెజాన్ మ్యూజిక్కి మీకు పర్మిషన్ ఉంటుంది, యాడ్ ఫ్రీ అనమాట. ఎటువంటి యాడ్స్ లేకుండా మీకు అమెజాన్ మ్యూజిక్ సో అది వాడచ్చు అనమాట మీరు. అండ్ డీల్స్ ఏవైనా ఆఫర్లు అంటే ఫెస్టివల్ సీజన్ ఆఫర్స్ ఏవైనా వస్తే మీకు అందరికంటే ముందుగా మీకు యాక్సెస్ మీకు ఉంటుందన్నమాట. పర్మిషన్ అన్నీ మీకు ముందే ఓపెన్ అయిపోతాయి. సో ఈ విధంగా సో మీరు ట్రై ప్రైమ్ ఫ్రీ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ స్టార్ట్ యువర్ 30 డే ఫ్రీ అని ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేద్దాం. స్టార్ట్ యువర్ 30 డే ఫ్రీ ట్రయల్. ఇదిగోండి ఇలా లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు జాగ్రత్తగా గమనించండి. ఇదిగోండి మీకు ఇప్పుడు 2 రూపీస్ కటింగ్ అవుతుంది, కాకపోతే రిఫండబుల్ అనమాట అది. ఇదిగోండి రిఫండబుల్ ఛార్జ్ అంటే మీరు ఈ ఫ్రీ ట్రయల్ని స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు 2 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, కాకపోతే రిఫండ్ వెంటనే మళ్ళీ మీకు వెనక్కి వేస్తారు. ఆఫ్టర్ 30 డేస్ మీకు ఆటోమేటిక్గా 1499 పర్ ఇయర్ ఛార్జ్ చేస్తారు. క్యాన్సిల్ ఎనీ టైం అన్నాడు, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో క్యాన్సల్ ఎనీ టైం అంటే ఏంటి అంటే మీరు 30 డేస్ బిఫోర్ అంటే 28th డే మీరు ఈ సబ్స్క్రిప్షన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో క్యాన్సిల్ నొక్కాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే మీకు ఇప్పుడు చెప్తాను. ఫోన్పేలో మీకు అది పేమెంట్ సెట్ చేస్తారు కదా, అక్కడ స్టాప్ చేస్తారనమాట మీరు పేమెంట్ అనేది. సో స్టాప్ చేసినప్పుడు మీకు మీరు కటింగ్ అవ్వదు అనమాట. ఆటోమేటిక్గా 1 మంత్ అయిపోయాక సబ్స్క్రిప్షన్ మీకు స్టాప్ అయిపోతుంది, మీకు డబ్బులు ఏం కటింగ్ అవ్వవు. ఒకవేళ మీరు ఫోన్పేలో ఈ ఆటోమేటిక్ ఛార్జ్ అనేది స్టాప్ చేయకపోతే మీకు కటింగ్ అయిపోతుంది ఇయర్లీ. సో అది గమనించుకోండి. ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ ఆప్షన్ కార్డ్స్ ఏమి ఇవ్వకండి, మ్యాక్సిమం అందరికీ యూపీఐ ఉంటుంది కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకోండి.
యూపీఐ అంటే మనకి ఫోన్పే, జీపే, పేటిఎం ఇవి. ప్లీజ్ ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అన్నాడు. సో మీ యొక్క యూపీఐ ఐడి మీకు తెలియాలంటే మీరు ఫోన్పే ఓపెన్ చేసుకోండి. మీరు ఫోన్పే ఓపెన్ చేయగానే మీకు హోమ్ స్క్రీన్లో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, ఇదిగోండి మై యూపీఐ ఐడి అని చెప్పి కనిపిస్తూ ఉంది కదా, అదే అనమాట మీ యూపీఐ ఐడి. ఇక్కడ మీకు కనిపించకపోతే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ సో ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం కిందకి పోతే ఇక్కడ మీకు యూపీఐ సెట్టింగ్స్ ఉంటుంది. సో దీనిపైన మీరు ట్యాప్ చేసిన ఇక్కడ మీకు మొత్తం కనిపిస్తాయి మీ యూపీఐ ఐడీస్ అనేవి. ఇవ్వండి యూపీఐ ఐడి అని చెప్పిందా, అక్కడ నుండి యూపీఐ ఐడి తీసుకుని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా యూపీఐ ఐడి ఎంటర్ చేసి వెరిఫై అని ట్యాప్ చేయండి. అది వెరిఫై చేస్తుంది. వెరిఫై అయిన తర్వాత ఇవ్వండి కొంచెం కిందకి వెళ్ళి కంటిన్యూ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ నోటీస్ చూపిస్తారనమాట. ఈ పేమెంట్కి మీరు అప్రూవ్ చేస్తే మీకు ఆఫ్టర్ 1 month 1499 కట్ చేస్తాము అంటారు. బట్ మనం ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. మీరు 30 days అవ్వకముందే దీన్ని స్టాప్ చేస్తారనమాట. మీ యొక్క ట్రయల్ పీరియడ్ అయిపోయే 3 రోజుల ముందు మీకు ఇన్ఫామ్ చేస్తారనమాట, మీకు డబ్బులు కట్ చేస్తాము అని చెప్పేసి. సో ఆ టైంలో మీరు క్యాన్సిల్ నొక్కొచ్చు ఈ సబ్స్క్రిప్షన్ని. అమెజాన్ అకౌంట్ నుంచి అయినా లేకపోతే మీ ఫోన్పే అకౌంట్లో కూడా ఆటో పేమెంట్ సెక్షన్కి వెళ్ళి మీరు స్టాప్ చేయొచ్చు. ఒకవేళ స్టాప్ చేయకపోతే ఇక్కడ మీకు 1499 per year. సో ఖచ్చితంగా మీరు స్టాప్ చేయాల్సి ఉంటుంది. స్టాప్ చేయకపోతే 1499 కట్ అయిపోతాయి. సో ఇది గమనించుకోండి. ఓకే, సో ప్రొసీడ్ నొక్కండి. ప్రొసీడ్ నొక్కిన తర్వాత వాళ్ళు అడ్రస్ అనమాట, సో బిల్లింగ్ అడ్రస్ ఏదో ఇమ్మంటారు. సో ఏదో ఒక బిల్లింగ్ అడ్రస్ ఇచ్చేయండి. సో కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ సెక్షన్లో వెయిట్ అవుతుంది. మీకు పైన ఫోన్పే నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా రాకపోతే ఫోన్పే ఓపెన్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయండి. ఇదిగోండి అమెజాన్ పే రిక్వెస్ట్ 1499. బట్ ఇప్పుడు మీకు కటింగ్ అవ్వదన్నమాట. ఇప్పుడు 2 rupees కటింగ్ అవుతుంది మీకు అంతే. సో ఇక్కడ పే పైన ట్యాప్ చేయండి. పే అని కనిపిస్తుంది కదా, సో పే పైన ట్యాప్ చేయండి. సెట్ ఆటో పే అని మీకు చూపిస్తుంది కదా, ఇక్కడ మీకు సెటప్ ఆటో పే అని ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేస్తారు. ఇక్కడ మీకు యూపీఐ పిన్ ఎంటర్ చేయమంటుంది. సో యూపీఐ పిన్ ఎంటర్ చేస్తారు అండ్ ఇక్కడ టిక్ మార్క్ పైన టిక్ చేస్తారు. ఆటో పే అనేది సెట్ అయిపోతుంది. సో ఇక్కడ డన్ పైన క్లిక్ చేసి మీరు అమెజాన్ యాప్ ఓపెన్ చేస్తారు. ఇవ్వండి థ్యాంక్ యూ మోహన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్ అని చూపించింది. ఇవ్వండి యూ హ్యావ్ సైన్డ్ అప్ ఫర్ 30 day ఫ్రీ ట్రయల్ అన్నాడు. యూ విల్ బి ఛార్జ్డ్ 1499 ఎట్ ద ఎండ్ ఆఫ్ 30 days అన్నాడు. సో ఇప్పుడు మీకు కటింగ్ అవ్వదు, 30 days పూర్తి అయిన తర్వాత మీకు ఈ అమౌంట్ కట్ అవుతుంది అన్నాడు. బట్ ఈలోపే మనం ఈ అకౌంట్ క్లోజ్ చేస్తాం. సో మీరు ఈ యొక్క ఆటో పేమెంట్ని ఏ విధంగా స్టాప్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అండ్ ఇప్పుడైతే స్టాప్ చేయొద్దు. ఇప్పుడు మీరు స్టాప్ చేస్తే మీకు ఈ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు స్టాప్ చేయొద్దు. ఎగ్జాక్ట్లీ ఇప్పటి నుంచి 20 days తర్వాత మీరు ఫోన్పే ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్లో ప్రొఫైల్ సింబల్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు ఆటో పే అని ఉంటుంది. ఇవ్వండి ఆటో పే సెట్టింగ్స్, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అమెజాన్ పే, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, మీకు ఏ ఉంటే అవి చూపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి నాకైతే అమెజాన్ పేలో ఆటో పేమెంట్ సెట్ అయ్యి ఉందన్నమాట. సో 2 rupees కట్ అయ్యింది. బట్ ఇంకో నెక్స్ట్ 1 month తర్వాత వాళ్ళు 1499 కట్ చేస్తారు నాకు. ఇదిగోండి యాక్టివ్లో ఉంది స్టేటస్ అనేది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, దీనిపైన ట్యాప్ చేసి ఈ అమెజాన్ పే అనే ఆటో పేమెంట్ ఆప్షన్ రిమూవ్ చేస్తారనమాట. ఇదిగోండి రిమూవ్ ఆటో పే అని ఉందా, దీనిపైన ట్యాప్ చేసి రిమూవ్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెయ్యట్లేదు. రిమూవ్ ఆటో పే పైన ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు కన్ఫర్మ్ అని అడుగుతుంది అనమాట. సో కన్ఫర్మ్ పైన మీరు ట్యాప్ చేయగానే మళ్ళీ మీకు యూపీఐ పిన్ ఎంటర్ చేయమంటుంది. సో యూపీఐ పిన్ ఎంటర్ చేస్తారు. అప్పుడు మీకు ఈ అమెజాన్ పే ఆటో పేమెంట్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఫోన్పేలో ఆటోమేటిక్ పేమెంట్స్ ఏ విధంగా స్టాప్ చేయాలో ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఒక వీడియోలో. ఆ వీడియో ఇక్కడ లింక్స్ ఇస్తాను మీకు.
అక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఇది కానీ మీరు స్టాప్ చేయకపోతే మీకు ఇయర్లీ 1499 కటింగ్ అయిపోతుంది. సో గమనించుకోండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అండ్ ఎవ్రీ కామెంట్కి మనం రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.